హలో అండి. హాయ్ హౌ మానస ఆర్ యూ? గారు. ఐయామ్ ఫైన్. థ్యాంక్ యూ. సో, హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనుకున్నాం గదా! థైరాయిడ్, షుగర్, బీపీ ఇవన్నీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కిందొస్తాయా? లేదంటే ఇంకేంటి అసలు హై రిస్క్ ప్రెగ్నెన్సీ? హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఆహ్, ఏజ్ ఒకటి తీసుకుంటాం ఫ్యాక్టర్. ఏజ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో, ఏజ్ మోర్ దెన్ 35 సో, అలాంటి వాళ్ళందరూ హై రిస్క్‌లోకి వెళ్తారు. సో, దాంతో పాటు హైపర్‌టెన్షన్ ఉంటే ప్రెగ్నెన్సీలో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎందుకంటే మెయిన్ బ్లడ్ సప్లై ఏదైతే బేబీకి ఉంటుందో అది హై బీపీ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. సో, మెయిన్‌గా హై బీపీ ఉన్న వాళ్ళకి బేబీ గ్రోత్ సరిగ్గా ఉండదు. ఓకే. ఎందుకంటే బ్లడ్ సప్లై ఉండదు కాబట్టి గ్రోత్ రిటార్డేషన్ ఉంటుంది. సో, బేబీ వెయిట్ సరిగ్గా లైక్ తక్కువ ఉండడం గానీ, ఆర్ బేబీ గ్రోత్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. దాంతో పాటు మదర్‌కి చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే. ఈ హై బీపీ వాళ్ళకేంటంటే సడెన్‌గా ఫిట్స్ వచ్చే ఛాన్సెస్. ఆ! అండ్ సో, ఈ ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, కంపల్సరీ ప్రెగ్నెన్సీలో బీపీ ఉంటే బీపీని ట్రీట్ చేయాలి. సో, అందుకే ఎవ్రీ విజిట్‌లో మదర్ వచ్చినప్పుడు మనం తన వెయిట్ చూస్తాము, బీపీ చూస్తాము అండ్ లైక్ షెడ్యూల్‌ని బట్టి ఎవ్రీ ట్రైమెస్టర్‌లో షుగర్స్ చెక్ చేస్తాము. సో, ఇవన్నీ కంపల్సరీ చూసుకుంటూ ఉండాలి. అండ్ షుగర్ వల్ల ఏంటంటే, ఈ షుగర్స్ వల్ల హై షుగర్స్ ఉండడం వల్ల బేబీ వెయిట్ ఎక్కువైపోతూ ఉంటుంది. సో, మాక్రోసోమియా బేబీస్, బిగ్ బేబీస్ మనం హై షుగర్స్ ఈస్ ఇట్ బికాస్ ఆఫ్ మదర్ హావింగ్ ద యెస్. మదర్‌కి డయాబెటిస్ ఉంటే ఆబ్వియస్‌గా బేబీ గ్రోత్ వెయిట్ ఎక్కువుంటుంది. సో, ఈ బిగ్ బేబీస్ చూస్తూ ఉంటాం మనం షుగర్ ఉన్న పేషెంట్స్‌లో. అండ్ ఈ షుగర్ ఉన్న వాళ్ళలో గూడా ఏంటంటే మెయిన్‌గా బేబీ పెద్దగా అయిపోవడం అండ్ దాంతో పాటు మదర్‌కి గూడా ఈ షుగర్ ఫ్లక్చుయేషన్, ఓకే. సడెన్ డెత్స్ ఫ్లక్చుయేషన్స్. ఓహ్! డెత్స్ కూడా. డెత్స్ కూడా అవుతాయి. లాస్ట్ స్టేజెస్‌లో ఏంటంటే, మనం లాస్ట్ 36 వీక్స్ ఆ టైంలో సడెన్‌గా షట్ డౌన్ ఆఫ్ లైక్ గ్లూకోజ్ సప్లై టు బేబీ. సో, ఇలాంటివి జరగడం వల్ల సడెన్ డెత్స్ చూస్తాం. అండ్ షుగర్ వల్ల ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ ప్రెగ్నెన్సీకి ముందే షుగర్ ఉంటే బేబీ ఆర్గనోజెన్సిస్‌లో ఎఫెక్ట్ చేస్తుంది. సో, బేబీకి మెయిన్‌గా ఆర్గన్ డిఫెక్ట్స్ రావచ్చు. హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో, హార్ట్‌లో డిఫెక్ట్స్ ఉండొచ్చు. అండ్ లైక్ స్పైనల్ కార్డ్ డిఫెక్ట్స్ రావచ్చు. సో, ఇవన్నీ ముందు నుంచే షుగర్ ఉంటే చూస్తూ ఉంటాం. అందుకనే ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే షుగర్ టెస్టులు కూడా చేసుకుంటాం. ముందు నుంచే ఉందా? ఆర్ ప్రెగ్నెన్సీ లో ప్రెగ్నెన్సీలో వచ్చిందా? వచ్చిందా అని. సో, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనేది మనం ఇదివరకు కాలంలో 24-26 వీక్స్ అప్పుడు చేసేవాళ్ళం. ఎందుకంటే అదే పీక్ స్టేజ్ ఆఫ్ లైక్ మనకి హార్మోన్స్ అనేవి ఎక్కువుండి, ఆ స్టేజ్‌లోనే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడం, ఆ స్టేజ్‌లోనే షుగర్ ఎక్కువ వస్తూ ఉంటుంది. సో, అప్పుడు చేసేవాళ్ళం. కానీ ఇప్పుడేంటంటే ఇనిషియల్‌గా గూడా, ఎర్లీగా గూడా యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ మనకి 12 వీక్స్ ఎంటీ స్కాన్ అప్పుడు గానీ, ఈ ఓజీటీటీ షుగర్ టెస్ట్ చేసుకుంటాం. సో, దీంట్లో ఏంటంటే ఇది గనక పాజిటివ్ వస్తే మదర్‌కి షుగర్ ఉన్నట్టే. సో, షుగర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఇవన్నీ వచ్చేదానికంటే ముందు మనం ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నప్పుడే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? వెరీ గుడ్ క్వెషన్. ఏంటంటే, ఇప్పుడు ఈ జనరేషన్‌లో మనమున్న లైఫ్ స్టైల్‌కి ప్రీ కన్సెప్షనల్ కౌన్సెలింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, ఎవరైనా వస్తుంటారా మీ దగ్గరకట్లా? వస్తూ ఉంటారు. అవేర్‌నెస్ వచ్చింది మెల్లగా. వస్తారు. చాలామంది ఎడ్యుకేటెడ్ గర్ల్స్ హూ ఆర్ వర్కింగ్ విమెన్ వాళ్ళందరూ వస్తూ ఉంటారు. మీ ఏజ్ మోర్ దెన్ 30 ఉండి యూ ఆర్ ప్లానింగ్ యువర్ ప్రెగ్నెన్సీస్ ఆఫ్టర్ 30 అంటే ప్రీ కన్సెప్షనల్ కౌన్సెలింగ్ వల్ల చాలా హెల్ప్ ఉంటుంది. సో, మీరు ప్లాన్ చేసుకునే ముందు వస్తే మేము ఏమేమి చూసుకోవాలి, బేసిక్ టెస్ట్స్ అన్నీ చేసి మీకు షుగర్ ఉందా, థైరాయిడ్ ఉందా, హెచ్‌బీ లెవెల్స్ ఎంతున్నాయి, ఇవన్నీ చూసుకుంటాం. అండ్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ గూడా. ఫోలిక్ యాసిడ్ ఏంటంటే బేబీ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ డెవలప్‌మెంట్‌కి చాలా ఇంపార్టెంట్. సో, మనం ప్రీ కన్సెప్షన్ కౌన్సెలింగ్ వచ్చిన వాళ్ళకి 3 మంత్స్ బిఫోర్ నుంచే స్టార్ట్ చేసేస్తాము. ఆర్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే వస్తూ ఉంటారు. అందరికీ ఫోలిక్ యాసిడ్ కంపల్సరీ ఇస్తాం. సో, ఈ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల కూడా బ్రెయిన్‌లో డిఫెక్ట్స్ రావడం, స్పైనల్ కార్డ్‌లో అబ్నార్మాలిటీస్ ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో, మెయిన్‌గా ఈ ప్రీ కన్సెప్షన్ కౌన్సెలింగ్‌లో అయితే ఏమన్నా క్రానిక్ డిజార్డర్స్ ఉన్నాయా? ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ కాన్సాంగ్వినిటీ అంటే మేనరికపు పెళ్ళిళ్ళుంటే ఏమి అడ్వాన్స్‌డ్ టెస్టులు చేయించాలి, అవన్నీ గూడా మనం తెలుసుకోవచ్చు. సో, సర్వైకల్ వ్యాక్సిన్ గురించి మాట్లాడదాం. సర్వైకల్ క్యాన్సర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా తెలుసుకోవచ్చు?
యాహ్! సో, సర్వైకల్ క్యాన్సర్ అనేది సిమ్టమ్స్. యాహ్! కొన్ని హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకొస్తాయి. లైక్ ఏంటంటే నార్మల్ డెలివరీస్ ఎక్కువైన వాళ్ళకి అండ్ ఏంటంటే ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్స్ లైక్ ఆల్రెడీ వాళ్ళకి డయాబెటిస్ ఉన్న, హెచ్ఐవి ఉన్న వాళ్ళకి అండ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ వీళ్ళందరిలో మనం ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాము. సో, సర్వైకల్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఏంటంటే మెయిన్‌గా ఇది యంగ్ కాదు గానీ మిడిల్ ఏజ్ నుంచి ఓల్డర్ ఏజ్‌లో చూస్తూ ఉంటాం. కొంతమందికి ఎర్లీ స్టేజెస్‌లో బైమోడల్ 20-30 ఇయర్స్ వాళ్ళలో రేర్‌గా చూడొచ్చు. ఓకే. మోస్ట్‌లీ ఇదేంటంటే ఓల్డ్ ఏజ్‌లోనే చూస్తూ ఉంటాం. 40+ యాహ్! 40+ ఆర్ 35+లో కూడా చూస్తూ ఉంటాం. యాహ్! సో, ఇందులో సిమ్టమ్స్ ఏంటంటే వాళ్ళకి పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటే భర్తతో కలిసి ఉన్న తర్వాత సెక్షువల్ యాక్టివిటీ తర్వాత బ్లీడింగ్ ఉండడం అండ్ ఫౌల్ స్మెల్లింగ్ వైట్ డిశ్చార్జ్. సో, వైట్ డిశ్చార్జ్ చాలా స్మెల్‌గా ఉండడం, బ్లడ్‌తో కలిపి వైట్ డిశ్చార్జ్ అవ్వడం. కొంతమందికి ఏంటంటే ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అండ్ పీరియడ్స్ అప్పుడు కూడా హెవీగా బ్లీడింగ్ అవ్వడం ఆర్ మాటి మాటికి బ్లీడింగ్ అవ్వడం అండ్ లైక్ అడ్వాన్స్ స్టేజెస్‌లో గ్రోత్ కిందనేది ఒక మాస్‌లా ఫార్మ్ అవ్వడం అండ్ లోవర్ అబ్డామినల్ పెయిన్ గానీ, ఇలాంటి సిమ్టమ్స్‌తో వాళ్ళు ప్రెజెంట్ అవ్వచ్చు. అంటే ఏ స్టేజ్‌లో తెలుస్తుంది? ఇనీషియల్ స్టేజెస్‌లోనే వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవచ్చా? యాహ్! యాక్చువల్లీ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లున్నాయి. ఇప్పుడు పాప్ స్మియర్ టెస్ట్ అంటాం. హెచ్‌పివి డీఎన్ఏ టెస్టింగ్. ఇది సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒక వైరస్ ద్వారా వస్తుంది. హ్యూమన్ పాప్లోమా వైరస్. సో, ఈ ఇన్ఫెక్షన్ ద్వారా సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. సో, దీనికేంటంటే టెస్ట్‌లున్నాయి. మనం లైక్ సెక్షువల్ యాక్టివిటీ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఆర్ జనరల్లీ 25 ఇయర్స్ అబోవ్ ఉన్నవాళ్ళు 65 ఇయర్స్ వరకు ఈ టెస్ట్ చేయించుకోవచ్చు. ఓకే. సో, ఎవ్రీ 3 ఇయర్స్‌కి మనం పాప్ స్మియర్ టెస్ట్ చేయించుకుంటే దాంట్లో ఐడెంటిఫై అవుతుంది. ఎర్లీ స్టేజెస్‌లో ఆర్ ప్రీ క్యాన్సర్ స్టేజ్‌లోనే. ఓకే. అండ్ దాంతో పాటు హెచ్‌పివి డీఎన్ఏ టెస్టింగ్. అది కూడా చిన్న టెస్ట్. మనం సర్విక్స్ నుంచి శాంపుల్ తీసి పంపిస్తాం. దాంట్లో దీన్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో, ప్రతి ఆడవాళ్ళు కూడా ఈ టెస్ట్ కంపల్సరీ చేయించుకోవాలి. సో, అవేర్‌నెస్ ఈ మధ్య పెరిగింది. సో, పీపుల్ ఆర్ కమింగ్. సో, ఈ టెస్ట్ అయితే ఆడవాళ్ళు వాళ్ళ హెల్త్ చెకప్‌లో మ్యాండేటరీ టెస్ట్ కింద పెట్టుకోవాలి పాప్ స్మియర్ టెస్ట్. ఓకే.